గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న జగ్గారెడ్డి లడ్డూలు విసురుతున్న వీడియో. హిందువులకు సిగ్గు లేదని ఒకడు, సెక్యులర్ కుక్కలని ఒకడు, లడ్డూలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు గతి లేవారా అని చెప్పి ఒకడు తిడతాడు. ఇంకా కొందరైతే లకారాలు మకారాలతోనే మాట్లాడుతూ ఉన్నారు. అయితే స్వతహా నాది సంగారెడ్డి నియోజకవర్గం కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి రెస్పాండ్ అవ్వమని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు. విషయానికి వస్తే ఉగాది రోజు నుండి శ్రీరామనవమి వరకు పండుగ ఉత్సవంలో భాగంగా ఇట్లా పేలాలతో చేసిన లడ్డులను సంతోషంగా భక్తులకు విసరవడం అనేది తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారం. అదేదో జగ్గారెడ్డి కొత్తగా ఈరోజు చేసింది ఏమీ లేదు. సరే, ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళది. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ తమ నియోజకవర్గాల్లో చేయని విధంగా సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగ ఉత్సవాలను తన సొంత డబ్బుతో చాలా వైభవంగా జరిపిస్తాడనేది ఇక్కడ సంగారెడ్డి ప్రాంత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. దసరా అయితేనేమి, మహాశివరాత్రి అయితేనేమి, హోలీ, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంత వైభవంగా జరుగుతాయో మళ్ళీ అంతే వైభవంగా సంగారెడ్డిలో మాత్రమే జరుగుతాయనేది ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే సంగారెడ్డి ఇతర ప్రజలకు కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసినా కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని అడ్డుపెట్టుకొని ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళవి, ఎవరి రాజకీయ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయాలు చేయాలి, కానీ ప్రతీదీ రాజకీయం చేయడం అనేది సబబు కాదనేది నా ఉద్దేశం. జై శ్రీరామ్.